ఆసియా కప్లో పాకిస్తాన్ తన పరువు మొత్తం పోగొట్టుకుంటుంది. భారత్ పై మ్యాచ్ ఆడిన ప్రతిసారి ఓటమిని చవిచూస్తున్న పాకిస్తాన్ పై ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కనీసం పాకిస్తాన్ ని మేము ప్రత్యర్థిగా కూడా అనుకోవటం లేదంటూ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ రేంజ్ లో పరువు తీసేశాడు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై గెలవాలంటే ఆర్మీ చీఫ్ అలాగే పీసీబీ చీఫ్ ఓపెనర్లుగా పంపాలంటూ ఎద్దేవా చేశాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ జట్టును ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులతో రాణించి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు షాహీన్ సఫ్రిది, హరీష్ రావు మైదానంలో పెద్ద మాటలు చెప్పినా ప్రదర్శనలో మాత్రం వెనకబడ్డారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు భారత్ పై గెలవాలంటే పీసీబీ చీఫ్ మొహిసెన్ నఖ్వీ అలాగే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఓపెనర్లుగా బ్యాటింగ్ కు రావాలని ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతేకాదు పాకిస్తాన్ గెలవాలంటే ఎంపైర్లు కూడా రాజకీయ న్యాయ వ్యవస్థ పెద్దలు దిగాలంటూ వెటకారం చేశాడు. కాగా ఇప్పటికే సూపర్ 4 లో టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ ఈ రోజు శ్రీలంకపై తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఓడిపోతే ఆసియా కప్ ఆశలు గల్లంతే.